స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ఈ పౌర స్మృతి గురించి కూడా మాట్లాడారు సార్. మతతత్వ ఛాయలు ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్న సివిల్ కోడ్లో. సో లౌకిక పౌర స్మృతి రావాల్సిందేనంటే ఒకసారి మోదీ బయట ప్లే చేయండి. देश का एक बहुत बड़ा वर्ग मानता है और उसमें सच्चाई भी है कि जिस सिविल कोड को हम लेकर के जी रहे हैं वो सिविल कोड सचमुच में तो एक प्रकार का कम्युनल सिविल कोड है, भेदभाव करने वाला सिविल कोड है। ऐसे सिविल कोड से जब संविधान के 75 वर्ष मना रहे हैं और संविधान की भावना भी जो हमें कहती है करने के लिए, देश की सुप्रीम कोर्ट भी हमें कहती है करने के लिए, और तब जो संविधान निर्माताओं का सपना था उस सपने को पूरा करना हम सबका दायित्व है। और मैं मानता हूं इस गंभीर विषय पर देश में चर्चा हो, व्यापक चर्चा हो, हर कोई अपने विचारों को लेकर के आए और उन कानूनों को जो कानून धर्म के आधार पर देश को बांटते, जो ऊंच नीच का कारण बन जाते हैं, ऐसे రైట్ సార్. ఇక్కడ మోదీ వ్యాఖ్యల్లో అంటే భారతీయ జనతా ఎన్డీఏ వ్యూహం ఏంటి సార్? అసలు ఈ పౌర స్మృతిని మార్చాలి, మతపరమైన ఛాయలు ఉన్నాయి కాబట్టి దీన్ని మార్చాలి అంటూ ఉన్నారు కదా. సో ఏంటి లౌకిక పౌర స్మృతి తీసుకురావడం ద్వారా ఏంటి ఉపయోగం దేశానికి? అంటే లౌకిక పౌర స్మృతి ఎలా ఉంటుందో చెప్పితే అది ఉపయోగం ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడగలం. ఇప్పుడు మొదటిసారి లౌకిక పౌర స్మృతి అన్నారు. ఎస్ సార్. లౌకిక పౌర స్మృతికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న పౌర స్మృతి కమ్యూనల్ అన్న పదం వాడాడు, కానీ రియాలిటీ ఏంటంటే రిలీజన్ బేస్డ్. అంటే ఆయా మతాలకు ఇప్పుడు హిందూ సివిల్ కోడ్ ఉన్నట్టు, ముస్లింలకు ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ పర్సనల్ లా ఉంది. మతం ప్రాతిపదికగా పర్సనల్ లా మనకు అర్థం కావాల్సింది అంటే పర్సనల్ లా అంటే ఏంటి, క్రిమినల్ లా అంటే ఏంటి. క్రిమినల్ లా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు దొంగతనం చేస్తారు, హత్య చేస్తాడు, అత్యాచారం చేస్తాడు. హిందువైనా, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, సిక్ అయినా, బుద్ధిస్ట్ అయినా, జైన్ అయినా, ఏ మతస్థుడైనా, నాస్తికుడైనా శిక్షలో మార్పు ఏమీ ఉండదు. చట్టం ఒకటే, శిక్ష ఒకటే, అన్నీ ఒకటే. పర్సనల్ చట్టాలు అన్నప్పుడు ఏమవుతుందంటే మ్యారేజ్, వివాహము, దత్తత, అడాప్షన్, డైవర్స్, విడాకులు, సక్సెషన్, వారసత్వము, వీటిని పర్సనల్ లాస్ అంటారు. సో ఈ పర్సనల్ లాస్ మన దేశంలో భిన్నగా ఉన్నాయి. ఎందుకున్నాయి అన్నప్పుడు ఆయా మతాల, ఆయా జాతుల సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. అందుకే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నా, మళ్ళీ యూనిఫామిటీలో కూడా ట్రైబల్స్కి ఎగ్జంప్షన్ ఇవ్వాలని బీజేపీ మాట్లాడుతుంది. సో బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి సుశీల్ కుమార్ మోడీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉండే. సో ఆయన బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాడు, ట్రైబల్స్ను ఎగ్జంప్ట్ చేయాలని. మరి సెక్యులర్ సివిల్ కోడ్ అయితే ట్రైబల్స్ని ఎందుకు ఎగ్జంప్ట్ చేస్తారు అంటే ఒక్కొక్క మతాలు, జాతులకు ఉన్న ప్రత్యేక సాంప్రదాయాల రీత్యా మతం ప్రాతిపదికమైన చట్టం వచ్చింది. కారణం ఏంటి అంటే మన దేశంలో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను ఎలా తేడా ఉంటుందని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రమే ఉంది, మేనమామను పెళ్లి చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో. బహుశా మీ ప్రాంతాల్లో కూడా మేనమామను పెళ్లి చేసుకుంటారు అనుకుంటాను. ఆంధ్రాలో చేసుకుంటారు. తెలంగాణలో అది నేరం. పొరపాటున కూడా మేనమామను అలా ఆలోచన కూడా ఉండదు. అక్క కూతుర్ను పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన కూడా ఉండదు. ఇక్కడ మేనమామను తండ్రితో సమానంగా చూస్తాడు. పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుర్ను కళ్యాణ మండపానికి తీసుకొచ్చేది మేనమావలే. మొన్న ఇటీవల మా చెల్లెల కూతురు పెళ్ళయింది. నేను, మా అన్నయ్య, సయాన, మా మేనకోడలను అటొకరు ఇటొకరు పట్టుకొని తీసుకొని వచ్చాం కళ్యాణ మండపానికి. అదొక ఆనందం అన్నట్టు, నా మేనకోడలు పెళ్ళవుతుంది అని. మా మేనమావలు ఇద్దరు అది మొదలు చెప్పింది, నా మామయ్య నువ్వు ఎక్కడున్నా ఆ టైంకి అయితే ఉండాలి నాకు అని. సో అంత ప్రాధాన్యత ఉంటుంది మేనమావకి. అంటే మరి ఏది రైట్ ఏది రాంగ్? రైట్ రాంగ్ ఏమి ఉండదు. కాలానుగుణంగా ఒక్కొక్క ప్రాంతాల్లో వచ్చిన ఒక్కొక్క రకమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఇప్పుడు ఆదివాసుల్లో ఉంటాయి. మనము ఆ మధ్య టీవీలో పేపర్లో చూసాం, భద్రాచలం ప్రాంతంలో ఒక ట్రైబల్ టీచర్ అనుకుంటాను ఏకకాలంలో ఇద్దరు సిస్టర్ను పెళ్లి చేసుకున్నాడు ఒకే మండపంలో. ఫోటోలు కూడా వచ్చాయి. సో మనం ఊహించగలమా? అక్క చెల్లె వాళ్ళు నవ్వుకుంటూనే ఉన్నారు, మళ్ళీ ఎవరు బాధగలేరు. సాధారణంగా ఇప్పుడు మిగతా కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళను పెళ్ళిళ్ళు ఇద్దరు అమ్మాయిలు ఏకకాలంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఎంత పరిస్థితి ఉంటుంది.
కానీ వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. అంటే అక్కడ అది పెద్ద వ్యతిరేకత లేదు, ఒకే హస్బెండ్ ఇద్దరు భార్యలు చేసుకోవడం అనేది. సో అందువల్ల ఈ చట్టాలు రకరకాలుగా పర్సనల్ లాస్ ఉన్నాయి. దీన్ని మార్చాలి అన్నది రాజ్యాంగం చెప్తున్న అంశమే. డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో క్లియర్గా ఉన్నది, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని. అయితే ఇప్పటిదాకా బీజేపీ యూనిఫామ్ సివిల్ కోడే అన్నది, ఇప్పుడు సెక్యులర్ సివిల్ కోడ్ అన్నారు ఫస్ట్ టైం మోడీ. అసలు సెక్యులర్ అన్న పదానికే బీజేపీ వ్యతిరేకం. ఇప్పటిదాకా ఏం చెప్పింది భారతీయ జనతా పార్టీ, అసలు రాజ్యాంగంలోనే సెక్యులర్ పదం ఉండకూడదు, డ్రాప్ చేస్తా ఉన్నారు. మీకు రాజ్నాథ్ సింగ్ భారత పార్లమెంట్లో హోంశాఖ మంత్రి హోదాలో ఇచ్చిన ప్రకటన ఏంటంటే, రాజ్యాంగము రాసినప్పుడు సెక్యులర్ లేదు, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో ఈ పదాన్ని తీసుకొచ్చారు. సో అందువల్ల సెక్యులర్ అనే పదము లేదు, అంబేద్కర్ కూడా సెక్యులర్కు వ్యతిరేకం, అందువల్ల భారతదేశంలో సెక్యులర్ అన్న పదం ఉండాలి, రాజ్యాంగంలో ఉండాల్సిన అవసరం లేదు అన్నది బీజేపీ వైఖరి. మీకు ఈ వైఖరికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినప్పుడు అందులోకి వెళ్ళి ప్రియాంబుల్ పేపర్లో యాడ్ ఇస్తే రిపబ్లిక్ డే సందర్భంగా అందులోకి వెళ్ళి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అన్న పదాలు డ్రాప్ చేశారు అఫీషియల్గానే. సో అంత వ్యతిరేకత సెక్యులర్ అన్న పదానికి బీజేపీ. దానికి మేము నాలాంటి వాళ్ళు ఎన్నడూ చెప్పాం, సెక్యులర్ అన్న పదం రాజ్యాంగం రాసినప్పుడు లేకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పింది క్లియర్గా, వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అని. రాజ్యాంగ అంతర్లీన స్వభావంగా ఉన్న లౌకిక తత్వాన్ని 42వ రాజ్యాంగ సవరణ కేవలం బహిరంగంగా వ్యక్తీకరించింది అని. అందువల్ల అంబేద్కర్ కూడా సెక్యులర్కు వ్యతిరేకం కాదు. అంబేద్కర్ ఏమన్నాడు, సెక్యులర్ అని రాద్దాము అంటే నేను ఇట్ ఈస్ సూపర్ ఫ్లూయస్ అన్నాడు, చెప్పిందే చెప్పడం ఎందుకు, అది అండర్స్టూడ్ కదా అన్నాడు. సో అండర్స్టూడ్ కదా దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అన్నాడు. సో అందువల్ల బీజేపీ అసలు సెక్యులర్ అన్న పదాన్నే వ్యతిరేకం. సెక్యులర్ అన్న పదం పట్ల భారతీయ జనతా పార్టీకి ఐడియాలజికల్గా పాథాలజికల్ హేట్రైడ్ అంటాడు, అంటే తీవ్రమైన వ్యతిరేకత. అలాంటి నరేంద్ర మోడీ ఎందుకని సెక్యులర్ సివిల్ కోడ్ అన్నాడు, ఎన్నడో అనంది. మీరు ఈ 10 ఏళ్లలో మోడీ ప్రైమ్ మినిస్టర్గా మాట్లాడి చూడండి, లేదు దేశమంతటా భారతీయ జనతా పార్టీ మాట్లాడింది, ఎన్నిసార్లు సెక్యులర్ అన్న పదం వాడారో చూడండి. సివిల్ కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనే వాడతారు. కారణం ఏంటి అంటే, అమరావతి నుంచి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు, పాట్నా నుంచి నితీష్ కుమార్ చూస్తున్నాడు. సో అక్కడ ఎర్రకోట బురుజుల నుంచి మోడీ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అన్న మాట్లాడతాడు, లోకేష్ అన్న మాట్లాడతాడు, అనివార్యం వాళ్ళు మాట్లాడక. ఎందుకంటే బీజేపీ నాయకులు ముస్లింలకు రిజర్వేషన్లు ఎందుకు, ముస్లింలు వెనుకబడిన వారికి ఇది సంతుష్టీకరణ అపీజ్మెంట్ పాలిటిక్స్ అని కాదా అని అడిగితే నారా లోకేష్ ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, నో ఇట్ ఈస్ సోషల్ జస్టిస్ అన్నాడు. అంటే నరేంద్ర మోడీ సంతుష్టీకరణ అన్నదాన్ని, అమిత్ షా బుజ్జగింపల దాన్ని లోకేష్ స్థాయిలోనే ఓపెన్గా కొట్టిపడేశాడు. లేదు సోషల్ జస్టిస్ అని, ఇది సామాజిక న్యాయంగా మేము భావిస్తున్నామని. ఇవాళ మోడీని అనవనండి యూనిఫామ్ సివిల్ కోడ్, చంద్రబాబు నాయుడు ఏమంటాడు, లోకేష్ ఏమంటాడు, పవన్ కళ్యాణ్ ఏమంటాడు, నితీష్ కుమార్ ఏమంటాడు అన్నది అర్థమైపోతుంది. అందువల్ల సెక్యులర్ సివిల్ కోడ్ అన్న పదం వాడాడు. ఎందుకు వాడాడంటే, అమరావతి ఆ ఎర్రకోట నుంచి బహుశా మోడీ మాట్లాడుతున్నప్పుడు అమరావతి కనిపించుంటుంది, లేదా పాట్నా కనిపించుంటుంది, పాటలీపుత్రము అమరావతి ఈ 2 మహానగరాలు కనిపించుంటాయి కనుక నరేంద్ర మోడీ జాగ్రత్తగా సెక్యులర్ అన్న పదం వాడాడు. నిజంగానే సెక్యులర్ సివిల్ కోడ్ అయితే అభ్యంతరం ఏంటి? ఇవాళ బీజేపీకి బలం తగ్గడంతో సెక్యులర్ అన్న పదం వచ్చేసింది వెంటనే. మీరు గమనించండి, ఇప్పటిదాకా సెక్యులర్ అన్న పదం అనని ప్రధానమంత్రి వాళ్ళ బలం తగ్గేవారు సెక్యులర్ వచ్చేసింది. నిజంగానే సెక్యులర్ సివిల్ కోడ్ అయితే అభ్యంతరం ఏంటి? వాట్ ఈజ్ సెక్యులర్ సివిల్ కోడ్? యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండకూడదు. సో సమస్య ఏంటంటే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడా, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడా. అన్ని మతాల్లో ఉన్న లింగ వివక్ష, మహిళల పట్ల వివక్ష చూపి మానవ హక్కులకు విరుద్ధంగా, పౌర హక్కులకు విరుద్ధంగా, రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా ఉన్న ప్రొవిజన్స్ అన్నీ తొలగించి మీరు అన్ని కలిపి ఒక సెక్యులర్ కోడ్ తయారు చేయండి, ఎవరు అభ్యంతరం చెప్తాను? అంతకన్నా సంతోషమే ఉన్నది. నిజంగా ఖచ్చితంగా ఒక సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాలి. ఇప్పుడు 2 భార్యలు పెళ్లి చేసుకోవచ్చు అనేది ఏ మతంలో ఉన్నా తప్పే కదా. నీ ఇష్టం వచ్చినట్టుగా విడాకులు ఇవ్వచ్చు అనేది ఏ మతంలో ఉన్నా తప్పే.
విడాకులు ఇచ్చిన తర్వాత ఆమె బతకనిచ్చామని నాకు సంబంధం లేదు అనడం ఏ చట్టంలోనే తప్పే. సో చట్టం ఏదైనా మానవత్వం ఒక్కటే కదా, ఇన్సానియత్లో తేడా ఉండదు కదా. అందువల్ల మానవత్వం ప్రాతిపదికగా, రాజ్యాంగ తత్వం ప్రాతిపదికగా నిజంగానే ఒక సివిల్ కోడ్ వస్తే ఎవరికి అభ్యంతరం, కానీ ఒక మతాన్ని ఇంకో మతం పైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తేనే తప్పు. సమస్య ఎక్కడ వస్తుందంటే లౌకికకు మతవాదానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు ట్రిపుల్ తలాక్ రద్దు చేయాలి అని బీజేపీ కోరింది. ట్రిపుల్ తలాక్ రద్దు పైన ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకం. శబరిమలలో మహిళలకు ఎలో చేయాలి అన్నది ముస్లిం మతవాదులు సమర్థిస్తారు, కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే ఇక్కడేమో ముస్లిం మహిళల విషయంలో హక్కుల గురించి మాట్లాడతారు, హిందూ మహిళలకు వచ్చే వరకు, శబరిమల వచ్చే వరకు సాంప్రదాయం అంటారు. ముస్లిం మతవాదులు ఏమంటారు, శబరిమలకు వచ్చే వరకు హక్కులు అంటారు, ట్రిపుల్ తలాక్ వచ్చే వరకు సాంప్రదాయం అంటారు. సో ఒకే నీకు సాంప్రదాయమా హక్కులా, రెండిట్లో ఏదో ఒకటి స్టాండ్ తీసుకోను. సాంప్రదాయం అనుకుంటే సాంప్రదాయాన్ని గౌరవించు, హక్కులు అనుకుంటే హక్కుల గురించి మాట్లాడు, కానీ తమ మతంలో మాత్రం సాంప్రదాయం, ఇంకో మతంలో మాత్రం హక్కులు కావాలంటారు. సో అందువల్ల ఒక మతానికి సంబంధించిన పర్సనల్ లా అన్ని మతాలకు వర్తించాలి అనే వైఖరి ఉండకూడదు. మతం ఏదైనా దేశ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పర్సనల్ లాస్ కోడిఫై అయి ఒక ఏకీకృతమైన ఒక ఏకసారూప్యత కలిగిన యూనిఫామ్లీ ఈక్వల్ సమానత్వం ప్రాతిపదికగా, పౌర హక్కుల ప్రాతిపదికగా, మానవ హక్కుల ప్రాతిపదికగా సెక్యులర్ సివిల్ కోడ్ వస్తే అది సంతోషమే కదా. ఇవాళ నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడులకు ఇబ్బంది కాకూడదు, వాళ్ళ మద్దతు తమ ప్రభుత్వం అనగడ కీలకం కనుక నరేంద్ర మోడీ సెక్యులర్ సివిల్ కోడ్ అని అన్నారు. కానీ సెక్యులర్ సివిల్ కోడ్కు నిజంగానే బీజేపీ అనుకూలమైతే ఇన్నేళ్ళు డిబేట్లో ఎప్పుడు ఈ పదం ఎందుకు వాడలేదు? సెక్యులర్ పక్క పెట్టు, యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ అని కూడా లేదు ఇంతవరకు. యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నారు తప్ప. నేను మొదటి నుంచి చెప్తున్నాను, యూనిఫామ్ సివిల్ కోడ్కి ఎవరో వ్యతిరేకం ఉండకూడదు, కానీ యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాలి. యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉంటే ఏం లాభం? అన్ని మతాలకు స్త్రీలకు వ్యతిరేకంగా చట్టం ఉంది. ఉదాహరణకు ఏ మతం వాడైనా 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని యూనిఫామిటీ ఉంటే సరిపోతుందా? ఏ మతంలో ఉన్నా 2 పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అని ఉండాలి. అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్. యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఏంటంటే అన్ని మతాల వారు 2 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అది యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్. అది ఒప్పుకుందామా? యూనిఫామ్ సివిల్ కోడ్ అది. ఇప్పుడు ఏ మతం వాడైనా 2 కాదు 3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని ఉన్నదనుకో, అన్ని మతాలకు ఇది వర్తిస్తుంది అన్నాను అనుకో, అది ఒప్పుకుందామా? అది యూనిఫామే, యూనిఫామ్ సివిల్ కోడ్ అది. మరి అందరికీ ఒకటే ఉన్నది, మతం ప్రాతిపదిక తేడా లేదు, ఏ మతం వాడైనా 3-4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అన్నారు అనుకో, అది అంగీకరిస్తామా? అది ఎందుకు అంగీకరించామంటే అది యూనిఫామే మరి, కానీ అది సెక్యులర్ కాదు, అది కాన్స్టిట్యూషనల్ కాదు. ఎందుకు కాదు అంటే భారత రాజ్యాంగం క్లియర్గా చెప్తుంది, మా లింగ ప్రాతిపదిక మీద వివక్ష ఉండకూడదు. నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్, క్లాస్, సెక్స్, క్రీడ్, రిలీజన్. అందువల్ల మహిళల పట్ల అణచివేత, వివక్షను చూపి ఈ నిబంధన ఏ మతంలో ఉన్న తప్పే, యూనిఫామ్ సివిల్ కోడ్లో ఉన్న తప్పే. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట నీకు పిల్లలు పుట్టకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అని పురుషునికి అధిక హక్కు ఇచ్చామనుకున్నా తప్పు కదా. ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ పేరిట కొడుకు పుట్టకపోతే పెళ్లి చేసుకోవచ్చు అని అవకాశం ఇచ్చామనుకోండి, అది అన్యాయమే కదా. అది యూనిఫామే, అన్ని మతాలకు ఇచ్చాను సార్, నేను ఎక్కడ వివక్ష చూపలేదంటే అయిపోతుందా? అందువల్ల సెక్యులర్ సివిల్ కోడ్ ఉండాల్సిందే, యూనిఫామ్లీ అన్ఈక్వల్ సివిల్ కోడ్ ఉండాల్సిందే. అయితే అది రాజకీయ అవసరాల రీత్యా మిత్రపక్షాలకు నుంచి వ్యతిరేకత రాకూడదు అనే ఆలోచనతో ఒక ముసుగులాగా ఉంటే లాభం లేదు. నిజంగానే అన్ని మతాల్లో ఉన్న యాంటీ ఉమెన్, యాంటీ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల వ్యతిరేకంగా, పౌర హక్కులకు వ్యతిరేకంగా వివక్ష పూరితమైనటువంటి అన్నీ తొలగించండి. ఎస్, కమ్ విత్ డ్రాఫ్ట్ సెక్యులర్ కోడ్, రాజ్యాంగ విలువల్ని రిప్రజెంట్ చేసేది, అప్పుడు అందరం సంతోషిద్దాం. ఒకవైపు ఏమో సెక్యులర్ అన్న పదాన్ని ఉండకూడదు, సెక్యులర్ అన్న పదాన్ని డ్రాప్ చేయాలి అని ఒకవైపు మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, కిరణ్ రిజిజు ఆన్ సెక్యులర్ ఇన్ కాన్స్టిట్యూషన్, రాజ్నాథ్ సింగ్ ఆన్ సెక్యులర్ ఇన్ కాన్స్టిట్యూషన్ అని వస్తుంది. ఎన్నిసార్లు చెప్పారు బీజేపీ నాకు సెక్యులర్ అన్న పదం అసలు కాన్స్టిట్యూషన్ లేదు, తీసిపడేయాలని. సో ఇప్పుడు మళ్ళీ సివిల్ కోడ్ సెక్యులర్ ఎడికల్ వచ్చింది. అందువల్ల ఇట్ షుడ్ నాట్ బి ఒక పొలిటికల్ టాక్టిక్గా మారిన పరిస్థితుల్లో తగ్గిన బలం దృష్ట్యా తన మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత రాకుండా తన ఎజెండాను ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే తప్పు లేదు. నిజంగానే యూనిఫామ్లీ ఈక్వల్ సివిల్ కోడ్,
అన్ని మతాలకు వర్తించేటువంటి ఒక రాజ్యాంగ విలువల్ని రిఫ్లెక్ట్ చేసే సివిల్ కోడ్ వస్తే దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. రైట్ సార్. అండ్ కాంగ్రెస్ ఇప్పటికే అబ్జెక్ట్ చేస్తోంది. ఈ మతపరమైన పౌర స్మృతి అంటూ కామెంట్ చేశారు మోదీ. దీని మీద అబ్జెక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నాం. అండ్ ఇది అంబేద్కర్ని అవమానించడమేనని చెప్పేసి. ఇక ఎన్డీఏ మిత్రపక్షాల విషయానికి వస్తే ఎస్పెషల్లీ కీలకంగా ఉన్న చంద్రబాబు నాయుడు అండ్ ఆర్జేడీ నితీష్ కుమార్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉంటుందా, లేకపోతే ఓకే చెప్పారు?